హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి మేము శివరాత్రి ఎలా చేసుకున్నాము, ఎలా ఉపవాసం ఉన్నాము, ఎలా జాగరణ చేసాము అనేది నేను ఈ వ్లాగ్లో చూపిస్తాను అనమాట. సో ఇది మార్నింగ్ అరౌండ్ 7:30 ఆ టైంకి నేను మహాదేవ్ ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇక్కడే మా గుడి ఉంటుందని చెప్పాను కదా, అక్కడ వెళ్ళి మొక్కొని వద్దామనేసి వెళ్తూ ఉన్నాము. సో వామదేవ్ ఇంకా పడుకొని ఉన్నాడు, అందుకనే మేము అలా క్విక్గా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దామనేసి వెళ్తూ ఉన్నాము. మహాదేవ్ అయితే ఈరోజు ఫుల్ హుషారు ఉన్నాడండి, ఎందుకంటే ఈరోజు స్కూల్కి పంపించలేదు. అండ్ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కనిపిస్తే వాడు అట్లా డ్రాప్ అయిపోయాడు. అండ్ నేను లోపల వెళ్ళిన టైంకి అభిషేకం చేస్తుంటే కాసేపు చూసుకొనేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను. సో ఇంటికి రాగానే ఇక్కడ మా అత్త సలిమిండి చేస్తున్నారనమాట. సో ఈ శివరాత్రికి సలిమిండి ఇటు సైడ్ ఖచ్చితంగా చేస్తారు. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే సంక్రాంతికి చేస్తారనమాట. సో అందుకనే మా అత్త ప్రిపరేషన్ అంతా స్టార్ట్ చేసింది, నేను వెళ్ళి జాయిన్ అయ్యాను. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ పిండిలు వచ్చేసి ఒకటి బియ్య పిండి, ఒకటి సద్దపిండి. ఇవి వచ్చేసి నువ్వులు వచ్చేసి ఇప్పుడు వేపుకున్నాము. వేపేసి కొంచెం చల్లారిన తర్వాత ఇట్లా మిక్సీ పట్టామన్నమాట. సో దాని తర్వాత శనగిత్తనాలు కూడా వేపుకొనేసి వాటిని కూడా మిక్సీ పట్టుకున్నాము. సో దట్ రుబ్బడం ఈజీ అవుతుంది అనమాట. సో బెల్లం మిక్సీకి ఆడించడం కష్టం కదా. సో ఇక్కడ వచ్చేసి సద్దపిండి, అది బియ్య పిండి, అది శనగిత్తనాల పొడి అండ్ బెల్లము, నువ్వులు అనమాట. సో వీటన్నింటిని తీసుకొని మేము గుండు దగ్గరికి వచ్చేసాము. సో మన పాత సబ్స్క్రైబర్స్ అయితే ఈ గుండు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, బికాజ్ ప్రీవియస్ బ్లాగ్స్లో చింతకు రుబ్బాము ఇక్కడ. సో దానికి వ్యూస్ బాగా వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద వ్యూవర్స్. సో ఈ రోజైతే సలిపిండి రుబ్బుతున్నాము. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఈ బ్లాగ్ కూడా మంచి హిట్ అవ్వాలనేసి. సో ఫస్ట్ అట్లా యాలకులు రుబ్బుకున్న తర్వాత బియ్య పిండి, అందులోకి బెల్లం వేస్తున్నాము. ఇక్కడ వీటన్నిటిని బాగా రుబ్బేసుకున్నాం అనుకోండి, మిగతా పౌడర్లన్నీ ఒక యాడ్ చేసేసుకోవడం. సో బెల్లం సపోర్ట్కి ఆ బియ్య పిండి వేసామన్నమాట. సో అలా మేము మంచిగా అందరం ఉపవాసం ఉన్నాము, పిల్లలు తప్ప. సో అందరం బేసిక్ పాలు ఒక్కటి తాగాము. సో పాలు తాగేసి ఇంక అట్లా రుబ్బుకుంటూ మాటలు చెప్పుకుంటూ అట్లా ఉన్నామన్నమాట. ఈరోజు ఎట్లా చేద్దాము, ఏం చేద్దాము అనేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అవి మెదిగిపోయింది బెల్లము. సో అందుకనే కొంచెం పోర్షన్స్గా రుబ్బుతున్నాము. అంత చిన్న గుండు కదా, అంత అవ్వట్లేదు రుబ్బడానికి. యాక్చువల్గా ఈ సలిమిడి చాలా హెల్దీ. సో పిల్లల నుంచి పెద్దల దాకా అందరం తినచ్చు. సో ఇందులో చూస్తే మేము సద్దలు, శనగిత్తనాలు, నువ్వులు, బెల్లం ఇవే యాడ్ చేస్తున్నాము. బియ్యం జస్ట్ కొంచెమే వేసామన్నమాట, ఎక్కువ కూడా లేదు. ముందు రోజే సద్దలు వేపేసి మా అత్త దాన్ని మిషన్కి పంపించింది, ఎందుకంటే గుండుకు కానీ అండ్ మిక్సీకి కానీ రుబ్బడం అవ్వదన్నమాట. సారీ, మిక్సీకి ఆడించడం అనేది కష్టం. అందుకనే మన మిషన్ ఉంటుంది కదా, పిండి మిషన్. సో అక్కడికి బియ్యము ప్లస్ ఈ సద్దలు వేపి మిషన్కి ఆడించుకొని వచ్చాము ముందు రోజే. సో ఈ రోజు మిగతా శనగిత్తనాలు, నువ్వులు వేపేసి మిక్సీకి ఆడించేసుకొని ఇక్కడ అన్నీ కలిపేసి ఇక్కడ చూస్తున్నారు కదా. సో అన్ని ఇట్లా కలిపి ఇంకొకసారి ఫైనల్గా రుబ్బుతున్నాం అనమాట మొత్తం. సో ఇలా మేమైతే సలిమిడి చేసుకున్నాం ఈరోజు. సో ఈ సలిమిండిని మనం సాయంత్రం దేవుడికి ప్రసాదంగా పెడతాం అనమాట. దీంతోపాటు పెసరబ్యాళ్ళు కూడా నానబెట్టాము, వాటిని కూడా సాయంత్రం ప్రసాదం. సో ఈ పండగకి అయితే సలిమిండి ప్లస్ పెసరబ్యాళ్ళు, శనగలు కూడా కొంతమంది ఉడకబెడతారు. ఇక్కడైతే పెసరబ్యాళ్ళు నానబెట్టారు. సరే, నాట్ ఉడకబెట్టడం, నానబెట్టారనమాట మార్నింగ్. సో అవి ఈవినింగ్కి బాగా నానిపోతాయి కదా. సో ఈ సలిమిండి, ఆ పెసరబ్యాళ్ళు దేవునికి ప్రసాదంగా పెడతాం అనమాట. సో అలా మేము మాట్లాడుకుంటూ సలిమిండి అయితే రుబ్బేసాము. ఇది రుబ్బుతుంటే స్మెల్ వస్తుంది, సూపర్ అంటే సూపర్గా వస్తుంది. ఎందుకంటే శనగిత్తనాలు, నువ్వులు అంతా వేపినాము కదా. సో మంచి స్మెల్ వస్తుంది అనమాట. అది అలా సలిమిండి రుబ్బేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. దెన్ 3:30కి అలా మళ్ళీ మేము పూజకంతా రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఎవ్రీ శివరాత్రికి ఈవినింగ్ ఇంట్లో అభిషేకము అంత పూజ చేసుకుంటాం అనమాట. సో దానికి రెడీ చేస్తున్నాము. ఇక్కడ చూస్తే జిల్లేడు పువ్వులు మా మామగారు 108 ఒక హారము, 41 కౌంట్ పెట్టి ఒక హారము కుట్టమన్నారు అనమాట. సో దానికి ఇక్కడ రెడీ చేస్తున్నాను నేను. సో ప్లేట్ తీసుకోవచ్చు కదా అనొచ్చు మీరు. నేను ప్లేట్ తెచ్చుకున్నాను. మా చిన్న బాబు వామదేవ్ దాన్ని తీసుకెళ్ళిపోయాడు ఆడుకోవడానికి. సో ఇంకా మనం ముందే ఉపవాసం ఉన్నాము, అన్నిసార్లు లేచి వెళ్ళి ప్లేట్ తెచ్చుకొని అంత ఓపిక లేదనమాట. అందుకే అక్కడే ఒక చిన్న పేపర్ ఉంటే దాంట్లోనే నేను కౌంట్ అన్నీ చేసేసుకొని 108 ఇంకా కుట్టడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇలా మా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయింది. సో ఇలా కుడుతూ ఉండగా నాకు చిన్న ఇది గుండు సూది కదా, గుండు సూదికి అయితేనే ఇవి ఎక్కుతాయి అనమాట. పెద్ద సూది తీసుకుంటే అది విరిగిపోతుంది పువ్వు. సో ఆ సూది కూడా ఇట్లా ఊడిపోయింది. సూది దారం ఎక్కించడం పెద్ద టాస్క్ అనమాట, ఎందుకంటే ఇది గుండు సూది అవ్వడంతో అందులోకి అసలు వెళ్ళట్లేదు దారము. సో అటు ఇటు చేసి మొత్తానికైతే మేము
సూదిలోకి దారం ఎక్కించి జిల్లేడు పువ్వుల హారం అయితే రెడీ చేసామన్నమాట. ఈ పువ్వులు శివునికి చాలా ఇష్టం అంట కదా, సో అందుకనే మేము తెచ్చి హారాలు అయితే రెడీ చేసేసాం. ఇలా మన చేతులతో మనం అన్నీ రెడీ చేసి ఇట్లా పూజ చేస్తూ ఉంటే ఎంత మంచి ఫీలింగ్ కలిగిందంటే సీరియస్గా చాలా బాగా అనిపించింది. డైలీ పూజ చేయడం ఒక ఎత్తు, ఇట్లా స్పెషల్ డేలో పర్టికులర్గా అలా హారాలు కుట్టి అట్లా స్పెసిఫిక్గా కొన్ని పువ్వులు ఉంటాయి కదా దేవుళ్ళకి ఇష్టమైనవి, సో ఇట్లా రెడీ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తానికి మా దేవుడి రూమ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పిల్లల్ని రెడీ చేయడం ఉంది. సో అందుకని వీళ్ళిద్దరికీ అయితే నేను ఫెస్టివల్ అటైర్ అయితే వేసేసాను. సో ఈ బట్టలు కొనడమే కానీ వాడడం చాలా తక్కువ అండి. పెట్టడం అయితే వేలు వేలు పెడతాము, వేయడం అయితే జస్ట్ ఇట్లా కౌంట్ చేసుకోవచ్చు 3 times 4 times అని, అంతకుమించి వేపించుకోరు వీళ్ళు అసలు. సో ఇంకా మహాదేవ్ అయితే ఇలాంటి వామదేవికి వేసిన డ్రెస్సెస్ అయితే అస్సలు వేసుకోడు, అది జస్ట్ కాటన్ అనమాట కుర్తీ. సో దాన్ని యాక్సెప్ట్ చేసి ఇంకా అట్లా వెళ్ళిపోయాడు ఆడుకోవడానికి. వామదేవ్ అయితే వెళ్ళలేదు ఏమో అందరితో. దాని తర్వాత మేము కూడా రెడీ అయిపోయి ఇంకా పూజ చేయడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో ఏ పూజ అయినా ఫస్ట్ వినాయక పూజ కాబట్టి అట్లా స్టార్ట్ చేశారు వినాయకుడికి పూజ చేయడం. సో ప్రతి ఇయర్ అంతే అండి, మేము శివరాత్రి అయితే చాలా బాగా చేసుకుంటాము. నాకైతే అన్ని పండుగలు శివరాత్రి అంటే చాలా ఇష్టం, మా ఇంట్లో సెలబ్రేట్ చేసే దానిలలో. ఎందుకంటే అందరం ఉపవాసం ఉంటాము. మా మామగారు ఆ డే మొత్తంలో అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ పువ్వులు పీక్కొని రావడము, ఇట్లా అన్నీ తీసుకొని వస్తే వాటిని మేము కుట్టి, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ 108 ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట, డిఫరెంట్ ఫ్లవర్స్. శివుడికి ఇష్టమైన పువ్వులు మ్యాక్సిమం కలెక్ట్ చేస్తామన్నమాట. సో వాటిని 108 కౌంట్ చేసి అట్లా పెట్టుకుంటాము. వాటిని శివునికి అభిషేకం చేసేటప్పుడు ఒక్కొక్క పువ్వు వేస్తామన్నమాట దేవుడి మీద. సో అలా ప్రాసెస్ అయితే అట్లా చేస్తాం మేము ఇంట్లో. సో పూజ చేసే ముందు అందరికీ మా మామగారు అయితే ఇట్లా విభూది పెడతారు, దాని తర్వాత ఇంకా అభిషేకం చేస్తారనమాట. సో మహాదేవ్ మిస్ అయ్యాడు, ఎందుకంటే మన గుడి దగ్గర బాగా గ్రాండ్గా చేస్తారు కదా శివరాత్రి సెలబ్రేషన్స్. సో దానికి మా రిలేటివ్స్ అందరూ వచ్చి ఉంటారు అనమాట. సో దానిలో పిల్లలందరూ వస్తారు, సో వాళ్ళతో కలిసి ఆడుకోవడానికి వాడు వెళ్ళిపోయాడు. ఇంకా అభిషేకం అయితే స్టార్ట్ చేసేసాము. సో జనరల్గా 5 types యూజ్ చేస్తారు, 9, 11 types యూజ్ చేసి శివుడికి అభిషేకం చేస్తాం. మన దగ్గర ఉన్న ఫెసిలిటీ బట్టి నంబర్ ఆఫ్ అభిషేకం ఐటమ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. అలా అభిషేకం అయిపోగానే ఫైనల్గా ఒకసారి వాటర్తో శివలింగం కడిగేసి మేము అక్కడ వెనక చూస్తే బియ్యం పెట్టాము కదా, సో అందులో శివుడిని కూర్చోబెడతాం అనమాట. సో ఇలా మేమైతే అభిషేకం చేస్తాము. ఇది మా ఇంటి ప్రాసెస్ అండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉండొచ్చు, బట్ మేము ఫాలో అవ్వడం అయితే ఇట్లా. అలా మా మామ అక్కడ అభిషేకం చేస్తుండగా మేమైతే మిగిలిన ఆ పాలన్నీ తీసుకొని పంచామృతం అయితే రెడీ చేసేసాం. సో ఇది రెడీ అయిపోగానే ఇంకా మేము 108 ఫ్లవర్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో అభిషేకం అయిపోగానే ఇట్లా గంధం పూసేసి శివలింగాలకి మేము అరేంజ్ చేసుకున్న 108 ఫ్లవర్స్ అయితే దేవుడికి వేస్తామన్నమాట. నిజంగా ఇలా ఒక్కొక్కటి అరేంజ్ చేసుకొని ఇట్లా చేస్తూ ఉంటే మార్నింగ్ నుంచి ఉన్న ఉపవాసము, ఆ నీరసం అవి ఏం కనిపించవు అనమాట ఇట్లా పూజ చేస్తున్న టైంకి అయితే. సో చాలా పాజిటివ్ అంటే పాజిటివ్గా అనిపించింది. సో ఇక్కడైతే మేము ఇంకా పువ్వులు 108 మా మామగారికి ఇచ్చేసాము, అక్కడ లోపల పెట్టిన శివలింగంకి వేయడానికి. మేమైతే బయట కూర్చొని నేను మా అత్త పవన్ అందరం కూర్చొని ఒక్కొక్కటి ఓం నమ శివాయ అనుకుంటూ 108 times ఇక్కడ వేస్తాం అనమాట. ఫైనల్గా ఈ పువ్వులన్నీ తీసుకెళ్ళి లోపల ఉన్న శివలింగం దగ్గర పెట్టేసి ఇంకా టెంకాయ కొట్టి హారతి చేస్తామన్నమాట. ఇలా మేమైతే పూజ చేస్తున్నాము. అదిగోండి ఇప్పుడు వచ్చాడు మహాదేవ్. అంతా పూజ అంతా అయిపోయాక వచ్చాడు, బనానా తింటా అన్నాడు, తీసుకున్నాడు, మరి వద్దు అని అక్కడే పెట్టేసి మరీ వెళ్ళిపోయాడు ఆ పిల్లలతో. ఆగరా హారతి ఇస్తారు తీసుకొని వెళ్ళు అన్నా కూడా వాడు వినకుండా వెళ్ళిపోయాడు. సో పిల్లలు ఉండగా వాళ్ళనైతే పట్టలేమండి అసలు. వాళ్ళ అల్లరి వాళ్ళ ఆటలేమో కానీ అస్సలు కంట్రోల్ అవ్వరు పిల్లలైతే. వేరే పిల్లలు వస్తే సో అలా మేమైతే ఇలా పూజ చేసుకుంటూ ఇంకా ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. ఇది మా దేవుడి రూమ్ అయితే. సో మీలో ఎంతమందికి మా దేవుడి రూము మా ప్రాసెస్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. సో పూజ అయిపోతేనే వామదేవ్ మాత్రం మా దగ్గర ఉన్నాడు కదా, మంచిగా మొక్కుంటున్నాడు వాడైతే. సో అల్లరి చేస్తున్నాడు, బట్ క్యూట్ అనిపించింది. ఏం ఇబ్బంది పెట్టే అల్లరేం కాదు, చిన్నగా చేస్తున్నాడు.
సో మాకు అట్లా మా మామగారు పువ్వులు అక్షింతలు దేవుడి మీద వేయడానికి ఇస్తే వాడు కూడా నిలబడుకొని నాకి అనేసి భలే క్యూట్గా చేశాడు యాక్షన్స్ అన్నీ. అందుకే నేను వీటిని డిలీట్ చేయలేకపోయాను అనమాట. ఇంకా చాలా చేశాడు, బట్ ఎక్కువ పెడితే బాగుండదు అనేసి ఇంకా క్యూట్గా ఉన్నది ఒకటే పెట్టాను అనమాట. అలా మా పూజ అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్గా మేము దేవుడి దగ్గర అక్షంతులు పువ్వులు వేసేసి అందరం మొక్కునేసాము. ఇంక మొక్కుని హారతి ఇచ్చేసాము అనమాట. సో ఇలా పూజ అంతా అయిపోయాక మనకు నిజంగా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. సో మార్నింగ్ నుంచి చేసిన ఉపవాసము ఏమీ తెలియవు అనమాట ఆ టైంకి హారతి ఇచ్చి మనం మొక్కునే టైంకి. సో నిజంగా చాలా అంటే చాలా బ్లెస్ఫుల్ అండ్ చాలా పీస్ఫుల్ శివరాత్రి మాకైతే ఈసారి. సో ఇక్కడ వామదేవి అయితే మంచి మొక్కుంటున్నాడు, అయిపోయి పూజ అయిపోయని చెప్తున్నాడు అనమాట. సో అలా మా శివరాత్రి అయితే జరిగింది. సో ఫైనల్గా ఇంకా టెంకాయ కొట్టేసాము. ఇంకా మా వామదేవ్ కూడా కొట్టాలని చూస్తున్నాడు. సో వాడు అందులో వాటర్ ఉన్నాయా లేదా అని ఇలా చెక్ చేయాలి అని వాడికి ఎలా తెలిసిందో తెలీదు. వాడు యాక్షన్ చేసి అందరం నవ్వుకున్నాము అప్పుడు. సో అదే అనమాట. అందుకే ఇలాంటివి చాలా చేశాడు ఈ పూజ మొత్తంలో. నేను అన్నీ రికార్డ్ చేశాను, బట్ పెట్టలేకపోయాను. సో పూజ అయిపోయింది కదా. పెసరబ్యాళ్ళు దేవుడికి తిరువాత వేసి ఏమి పెట్టమన్నమాట. సో ఇది మా కోసం మేము తిరువాత వేసుకుంటున్నాము. సో ఈ తిరువాత అంటే ఏం లేదు, ఆనియన్స్, క్యారెట్ తురుము అండ్ కీరా వేసేసి ఈ పెసరబ్యాళ్ళు మార్నింగ్ నుంచి నానింటాయి కదా, వాటిని కడిగేసి సాల్ట్తో ఇట్లా తిరువాత వేసుకుంటాం అనమాట. దేవుడికి మాత్రం నార్మల్ పెసరబ్యాళ్ళు సాల్ట్ వేయకుండా అట్లా పెట్టాము. అండ్ మార్నింగ్ మేము రుబ్బిన సలిమిండి ప్లస్ పెసరబ్యాళ్ళు, ఫ్రూట్స్, టెంకాయలు ఇలా అంత మొత్తం దేవుడికి పెట్టేసి ఇంకా పూజ అయితే ఎండ్ చేసేసామన్నమాట. సో మేము ఈ పెసరబ్యాళ్ళు అవి తిరువాత వేస్తుండగా ఇక్కడే ఊర్లో గుడి ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళి మా వామదేవు టెంకాయ కొట్టుకొని వస్తాము అని చెప్పేసి గుడికి వెళ్ళారనమాట. ఈలోపు మేమందరం ఇండివిజువల్గా వెళ్ళి మొక్కునేసి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము ఉపవాసం వదులుదామని. మధ్యలో అన్న అలా లైట్గా ఆకలి అనిపించింది. ఇలా పూజ అంతా అయిపోగానే ఇంకా అసలు ఆకలే అనిపించట్లేదు. సో ఈరోజు మేము చేసుకున్న ప్రసాదాలు అయితే సలిమిండి అండ్ ఇందాక చూపించాను కదా పెసళ్ళు అండ్ పూజ స్టార్టింగ్ అప్పుడు కలిపిన పంచామృతం అనమాట. సో మేము ఇవన్నీ రెడీ చేసేసి రెడీగా ఉన్నాము. వీళ్ళు ఇంతలోపు వచ్చేసారు గుడి నుంచి. వీడికి నిజంగా భలే ఇంట్రెస్ట్ అండి పూజలన్నా, టెంపుల్స్కి వెళ్ళడం అన్నా. ఇలా భజనకి మా మామగారు వెళ్తుంటారు భజనకి. సో భజనకి వెళ్ళాలన్నా ఇలాంటి భలే ఇంట్రెస్ట్ చూపిస్తాడు వీడు. సో ఇలా ఎట్లా చెప్తే అట్లా మొక్కుంటాడు. మంచిగా మాటలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఏమన్నా ఓం నమ శివాయ ఇట్లా ఏదైనా చిన్న చిన్న శ్లోకాలు అట్లా చెప్పిస్తే ఎంత బాగా పలుకుతున్నాడో. సో వాడు అలా పడుకొని మొక్కున్నప్పుడు అది ఫింగర్ ఏదో చెట్టు అన్నట్టుంది, వాడు అదే చెప్తున్నాడు ఇక్కడ అయ్యింది అనేసి. సో ఎస్, అలా మేమైతే ఇంకా ఉపవాసం వదులుదామని ఇక్కడ పెద్ద గెస్ట్ కూర్చున్నాడు, చూస్తున్నారు కదా ఎంత ముద్దుగా కూర్చున్నాడో. సో వాడికి సపరేట్ అరిటాకు కావాలని అడిగాడు, అందుకని సో ఇక్కడ పంచామృతం చేతిలో పట్టట్లేదు అయినా వేయించుకున్నాడు. సో ఇదండి, ఇలా మా శివరాత్రి అయితే జరిగింది. సో ఇదంతా అవ్వడానికి మాకు 8:30 అలా అయిందనమాట. సో ఇదంతా చూసుకునేసి ఇంకా మేము గుడి దగ్గర నైట్ జాగరణ చేయడానికి చెక్క భజన చేస్తారు, గిరిజా కళ్యాణం చేస్తారు, 12 o'clockకి లింగోద్భవం చేస్తారు. సో ఇలా అన్ని ఈవెంట్స్ ఉంటాయన్నమాట. సో అలా ఉంటుంది. సో మోస్ట్లీ మనకు ఆ హోల్ నైట్ మొత్తం జాగరణ అంటే శివుని తలుచుకుంటూ శివుడి ధ్యానంలోనే ఉండాలి అంటారు కదా. సో అలానే ఉంటుందన్నమాట గుడి దగ్గర అయితే. సో ఎస్, సో చెక్క భజన ఇవన్నీ చేస్తారు. నేను ఇవన్నీ ఆల్రెడీ షార్ట్స్లో పెట్టేశాను మీకు. సో ఇది ఓన్లీ మా ఇంట్లో చేసుకునే శివరాత్రి నుంచి మాత్రమే, రిమైనింగ్ అని నేను షార్ట్స్లో పెట్టాను. సో అవి చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.